హాయ్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, భోజనానికి రారని తెలిసినప్పుడు మీరు ఒక్కరే ఇంట్లో ఉంటారనుకుంటే గనక మీరు వంట చేసుకుంటారా? లేదు ఈ రోజుకి ఎందుకులే అని చెప్పేసి స్కిప్ చేసేస్తారా అనేదైతే నాకు చెప్పండి. నేనైతే అంతకుముందు అలానే చేసేదాన్ని. అమ్మ వాళ్ళు ఎవరు భోజనానికి రారు, డ్యాడీ కూడా రారని తెలిసినప్పుడైతే ఇంకా ఆ రోజు మానేసేదాన్ననమాట. ఇప్పుడైతే అలా కుదరదండి. నా కూతురుందనమాట. తన కోసం, నా కోసం అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే ఆ రోజు టమాటా రైస్ అయితే చేశానండి. చాలా సింపుల్‌గా ఆనియన్స్, మసాలా దినుసులు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత ఇంకా 1:2 రేషియోలో ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసి 3 విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మేమిద్దరం టమాటా రైస్ ఎప్పుడు తిన్నా సరే పెరుగుతోనే తింటామనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.